హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. అందరూ టెట్ ఎగ్జామ్ బాగా రాసి ఉంటారని అనుకుంటున్నానండి. ఎందుకంటే అందరూ బాగా చదివే ఉంటారు. మనకి టైం కూడా చాలా కొంచెం బాగానే ఇచ్చారు. ఇంకా డిఎస్సి ఉందండి. అందరూ కూడా బాగా చదవండి. ఇప్పుడు టెట్ ఎలా రాసినా సరే మనం ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి కదండి. అయిపోయిన టెట్ గురించి ఆలోచించకండి. ఈ బిట్ రాయలేదే అయ్యో! దాని గురించి ఆలోచించడం అలా చేయకండి. ఇప్పుడు మనకి ముందున్నది ఏంటంటే టెట్ ఎలానో అయిపోయింది. ఇప్పుడు మనకు ముందున్నది ఏంటంటే డిఎస్సి. దానికోసం ఇప్పుడు ఆలోచించాలి. అయిపోయిన దాని గురించి ఎవరు ఆలోచించొద్దు. మంచి టైమ్ టేబుల్ వేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ముందు కొంతమంది ఇప్పుడు టెట్ సరిగ్గా రాయని వాళ్ళు అయ్యో! మనం ఈ విధంగా చదివితే బాగుండని ఒక ఆలోచన వాళ్ళకొస్తుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే అయిపోయిన దాని గురించి బాధపడకండి. ఇప్పుడు మీకంటూ ఒక ఆలోచన వస్తది ఎలా చదవాలనేది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే డిఎస్సిలో మంచి మార్క్స్ వస్తాయండి అందరికీ. అందరికి కూడా జాబ్‌లొస్తాయి. అందువల్ల మంచి టైమ్ టేబుల్ యేసుకొని అందరూ కూడా బాగా చదవండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీ అండి. సైకాలజీ సంబంధించి నేను రోజు వీడియోస్ పెడుతున్నాను. సైకాలజీ మొత్తం బిట్స్ అయ్యే వరకు సైకాలజీయే పెడతాను. తర్వాత మిగతా కంటెంట్స్ చేస్తానండి. ముందు చేశాను కంటెంట్స్ అన్నీ చేశాను. మెథడాలజీ చేశాను. 5 6 వీడియోస్ చేశానండి నేను. ఇవి మాత్రం ఈసారి పూర్తిగా చేస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత వెంటనే నేను కంటెంట్స్ అండ్ మెథడాలజీ చేస్తానండి. సైకాలజీ అయిపోతే. ఇవి రోజు ఒకసారి వీడియోస్ చేస్తున్నానండి. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఈరోజు ఫస్ట్ బిట్ ఏంటంటే తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటల్లో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంచరిత పరిశీలన. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటల్లో తాను ఒకటిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటంటే సంచరిత పరిశీలన అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటి? క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు. సరైన ప్రవచనం అండి. వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ మనం చూసుకుంటే భాషా వికాసం దశల వరుస క్రమంలో 3వ దశ ఏంటి? భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 4 అండి. శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమములో 3వ దశ అంటే శబ్దానుకరణ దశ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 4వదండి. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడిన టెక్నిక్ ఏంటి? దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడిన టెక్నిక్ ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సమగ్రాకృతి. ఏంటంటే ఇక్కడ మనకి సమగ్రాకృతి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అభ్యాసం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పియర్సన్ డార్విన్ కుటుంబం. పియర్సన్ డార్విన్ కుటుంబం అండి. సమర్థించే అధ్యయనం ఏంటండి? పియర్సన్ డార్విన్ కుటుంబం. నెక్స్ట్ మనకి 6వదండి. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏంటంటే ఆప్షన్ 2 అండి. సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏంటంటే సమాంతర క్రీడ అండి. నెక్స్ట్ 7వది సహజాతులు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏంటి? సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నవ్వు, ఉత్సాహం.
సరైన జత ఏంటంటే నవ్వు, ఉత్సాహం. నెక్స్ట్ మనం చూసుకుంటే 8దండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పూర్వ ప్రచాలక దశ ఏంటండి? పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది అంటే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ మనకి 9దండి. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏంటి? వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సహజ సామర్థ్యం. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏంటంటే సహజ సామర్థ్యం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 10ది. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అంటే మనకు ఆప్షన్ 1 అండి. పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. చూడండి, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అంటే పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ మనకి 11దండి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏంటని అడుగుతున్నాడండి. మనకు ఆప్షన్ 4 అండి. ఉపసంహరణ. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏంటంటే ఉపసంహరణ. నెక్స్ట్ మనకి 12దండి. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం అండి. ఈ సంఘర్షణ ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. ఉపగమ పరిహారం. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్స్ కళాశాల సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం, అంటే ఇష్టం ఉండదు. ఈ సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహారం. నెక్స్ట్ 13దండి. క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి? క్రింది వానిలో గౌణ అవసరం ఏంటంటున్నాడండి. మనకు ఆప్షన్ 2 అండి. గుర్తింపు. గౌణ అవసరం ఏంటండి? గుర్తింపు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ 14దండి. సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. సిద్ధాంత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం అన్నాడండి. మనకు ఆప్షన్ 2 అండి. యత్న దోష అభ్యాసన సిద్ధాంతం. యత్న దోష అభ్యాసన సిద్ధాంతం. సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం అంటే యత్న దోష అభ్యాసన సిద్ధాంతం. నెక్స్ట్ మనకి 15దండి. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. స్వీయ పునర్బలనం. ఏంటండి? స్వీయ పునర్బలనం. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం ఏంటంటే స్వీయ పునర్బలనం అండి. నెక్స్ట్ మనం 16ది. ఈ స్మృతి రకములో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఈ స్మృతి రకములో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. క్రియాత్మక స్మృతి. ఈ స్మృతి రకములో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుందంటే క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ మనం చూసుకుంటే 17దండి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు అంటే మనకు ఆప్షన్ 3 అండి. డెజావు. చూడండి, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ మనం చూడపోయినా చూసినట్లుగా మనకు అనుభూతి కలగడాన్ని ఇలా అంటాము. దాన్ని ఏమంటామంటే డెజావు అంటామండి. నెక్స్ట్ మనకి 18దండి.
క్రింది వానిలో స్మృతిని పెంచేది. క్రింది వానిలో స్మృతిని పెంచేది ఏంటంటే ఆప్షన్ 4 అండి ప్రేరణ. స్మృతిని పెంచేది ఏంటండి? మనకి ప్రేరణ అండి. నెక్స్ట్ మనకి 19దండి. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు అంటే మనకు ఆప్షన్ 2 అండి ప్రతికూల బదలాయింపు. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు అంటే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ మనకి 20ది శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం సవించడం అనే నిబంధత ప్రతిస్పందించిన క్రమంగా మాయమవడం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి విరమణము. చూడండి మరొకసారి, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం సవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం ఏంటంటే విరమణం అండి. నెక్స్ట్ మనకి 21ది విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటి? విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి శక్తికి మించి అభ్యసన కార్యక్రమాలు. శక్తికి మించి అభ్యసన కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో మానసిక అనారోగ్యం అవుతుందండి. నెక్స్ట్ మనకి 22ది బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి అవధానం. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటంటే అవధానం అండి. నెక్స్ట్ మనకి 23ది క్రింది వానిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది అండి. క్రింది వానిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి విశ్లేషణ అండి. నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయులు. అంటే మనకి 5 టీచర్లు, ఒక ప్రధాన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎం గారు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 25దండి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏంటంటే ఆప్షన్ 4 అండి బరువైన పుస్తకాల సంచులు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏంటంటే బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ మనం చూసుకుంటే 26ది ఒక నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. దీన్ని ఏమంటామంటే ఆప్షన్ 3 అండి జోక్యరహిత. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఏంటంటే జోక్యరహిత అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 27ది కార్లో రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం అండి. కార్లో రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏంటని అడుగుతున్నాడండి. మనకు ఆప్షన్ 2 అండి అనిర్దేశిక మంత్రణం. కార్ల్ రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏంటంటే అనిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ మనం చూసుకుంటే 28దండి క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఎవరని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 4 అండి స్వల్ప బుద్ధి మాంద్యులు. క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరంటే స్వల్ప బుద్ధి మాంద్యులు. నెక్స్ట్ మనకి 29దండి క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏంటి? క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏంటంటే శాస్త్రవేత్తలు అండి. క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏంటంటే శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మనకి 30దండి నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారతం ఏంటి? నిర్మాణాత్మక మదింపు నందు
స్లిప్ టెస్ట్‌కి ఇవ్వాల్సిన భారత్వం ఏంటంటే ఆప్షన్ 2 అండి. 20 మార్క్స్ అండి. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్‌కి ఇవ్వాల్సిన భారత్వం ఎంతండి? మనకి 20 మార్క్స్ అండి. ఇవి మొత్తం 30 బిట్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్‌ని. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బిట్స్ అనేవి చెప్తాము. అన్నీ కూడా చెప్పాలనే ఒక ఆలోచన మాకు కూడా ఉంటుంది. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే అండి. అందరూ బాగా చదువుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి. హెల్త్ జాగ్రత్త. ఓకే. బాయ్ అండి.